ముఖ్యమంత్రి హోదాలో డెఫినెట్ గా ఆయన దాన్ని సమీక్ష చేయాల్సిందే. దానిపైన ఏమైనా నిర్ణయాలున్నా ఇంకేమన్నా ఆలోచనలున్నా ఖచ్చితంగా చేయాల్సిందే. ఎవరైనా చేస్తారు. అయితే పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తే ఆయన గొప్పోడు అయిపోతాడు. బట్ మన రాష్ట్ర ముఖ్యమంత్రి గతంలో చేస్తే ఆయన రాజకీయ జోక్యం అవుతుంది. నాకు అర్థం కాలేదు రాజకీయ జోక్యం ఏమున్నది అందులో. ఇప్పుడు ఆయన సొంత లాభం కోసం చేసిన తప్పిదాలు ఉంటే డెఫినెట్ గా వాటిని బయట పెట్టాలి, అది మాట్లాడదాం. కానీ చీఫ్ మినిస్టర్ ఇన్వాల్వ్మెంట్ లేకపోతే ఎవరిని ఉంటుంది? మరి ప్రతిపక్ష నాయకునికి ఇస్తారా? అప్పుడు కాంగ్రెస్ వాళ్ళకి చెప్తారా? బీజేపీ వాళ్ళకి చెప్తారా? జర మీరు చూసుకురా పోరి కాళేశ్వరం దగ్గర సమీక్ష చేయరని చెప్పి చీఫ్ మినిస్టర్ చేయాల్సింది. ఆయన చేయకపోతే ఎవరు చేస్తారు? ఇక నిర్ణయాల తప్పిదాలు ఉంటే మీరు ఏం చేస్తారో మేమేం అడ్డం పడతలేము. అది ఎవరేం చేసినా చేసుకోరు. కానీ ఆయన నిర్ణయం తీసుకోకపోతే ఎవరు నిర్ణయం తీసుకుంటారు? అప్పుడు ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ ప్రకారము ప్రజాధనం దుర్వినియోగం కాకుండా చేయాలి. ఒకవేళ దుర్వినియోగం చేసిండు అంటే దానిపైన చర్యలు ఉండాలి. బరాజులు అనేటివి కేవలం నీటి డైవర్షన్ కోసమే, తక్కువ నీటి నిల్వ సామర్థ్యంతో నిర్మించాలని ఘోష్ కమిషన్ చేసిన వాదన పూర్తి అసంబద్ధం. దేశంలో 10 టీఎంసీలను మించిన నీటి నిల్వ సామర్థ్యంతో కట్టిన బరాజులు చాలా ఉన్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వమే జూరాల బరాజును 11 టీఎంసీలతో ప్రతిపాదించింది. ఇప్పుడు అందులో 9 టీఎంసీల నీళ్లు నింపి నిల్వ చేస్తున్నారంటూ ఇక్కడ 10 టీఎంసీల కంటే ఎక్కువ సామర్థ్యం ఉన్నాయి లేవా అనేది ఇప్పుడు వీళ్ళ ప్రశ్న.